ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం డిస్కస్ చేద్దాము. డిజైన్ డిఎఫ్ఏ ఫర్ ద లాంగ్వేజ్ విచ్ యాక్సెప్ట్స్ సెట్ ఆఫ్ స్ట్రింగ్స్ స్టార్టింగ్ విత్ ఏ అండ్ ఎండింగ్ విత్ బి. సో ఏతో స్టార్ట్ అవ్వాలి, బీతో ఎండ్ అవ్వాలి. దాని మధ్యలో ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఫస్ట్ దీనికి లాంగ్వేజ్ రాద్దాము. ఎల్ ఈక్వల్ టు దేంతో స్టార్ట్ అవ్వాలి, ఏతో స్టార్ట్ అవ్వాలి, దేంతో ఎండ్ అవ్వాలి, బీతో ఎండ్ అవ్వాలి. దాని మధ్యలో మనకి ఎన్ని స్ట్రింగ్స్ అయినా, ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు, ఎన్ని సింబల్స్ అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకి ఇనీషియల్గా ఎటువంటి సింబల్స్ పెట్టలేదు. ఏతో స్టార్ట్ అవ్వాలి, బీతో ఎండ్ అవ్వాలి. దాని మధ్యలో మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. ఏతో స్టార్ట్ అవ్వాలి, బీతో ఎండ్ అవ్వాలి. దాని మధ్యలో మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. మన ఇష్టం. ఇక్కడ ఒక ఏ పెట్టాను, 0 బీస్ పెట్టాను, మన ఇష్టం. ఇక్కడ ఒక ఏ పెట్టాను, 2 బీలు పెట్టాను, లేదంటే 2 ఏలు పెట్టాను, 2 బీలు పెట్టాను, మన ఇష్టం. ఇప్పుడు దీనికి మనం డిఎఫ్ఏ డిజైన్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇటువంటి డిఎఫ్ఏ ప్రాబ్లం ఏ సాల్వ్ చేయాలన్నా నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఎన్నో ఫైండ్ అవుట్ చేయాలి. నెంబర్ ఆఫ్ స్టేట్స్ ఆర్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద మినిమమ్ స్ట్రింగ్ ప్లస్ 1. ఇక్కడ మినిమమ్ స్ట్రింగ్ ఎంత, ఏబి, దాని యొక్క లెంత్ ఎంత 2. సో 2 + 1 అంటే ఎంత 3. 3 స్టేట్స్ ఆర్ రిక్వైర్డ్. సో స్టార్టింగ్ స్టేట్ ఏంటంటే Q0, నెక్స్ట్ Q1, Q2 ఈజ్ ద ఫైనల్ స్టేట్. సో Q0 మీద ఏ అప్లై చేస్తే Q1కి వెళ్దాము, Q1 మీద బి అప్లై చేస్తే Q2కి వెళ్దాము. ఇది డిఎఫ్ఏనా? కాదు. డిఎఫ్ఏ అంటే ఏంది? ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తాన్ని ప్రతి స్టేట్ మీద అప్లై చేయాలి. బట్ Q0 మీద ఓన్లీ ఏ మాత్రమే అప్లై చేసాము, బి అప్లై చేయాల. Q1 మీద బి మాత్రమే అప్లై చేసాము, ఏ అప్లై చేయాల. Q2 మీద ఏం అప్లై చేయలేదు. సో వాటిని అప్లై చేద్దాం. ఇప్పుడు Q0 మీద బి అప్లై చేస్తే ఏమైంది అంటే స్ట్రింగ్ అనేది బీతో స్టార్ట్ అవుతుంది. సో బీతో స్టార్ట్ అయితే బీ తర్వాత ఎన్ని సింబల్స్ ఉన్నా సరే మనకు అవసరంలా, ఇట్ ఈజ్ ఇన్వాలిడ్ స్ట్రింగ్. కాబట్టి బీతో కనుక బిగిన్ అయితే ఏం చేస్తారంటే ఒక డెడ్ స్టేట్కి వెళ్ళండి. ఇక్కడ Q2 స్టేట్ తీసుకున్నాం, ఇక్కడ Q3 తీసుకున్నాం. Q3 ఈజ్ ద డెడ్ స్టేట్. ఇప్పుడు ఈ డెడ్ స్టేట్ మీద ఎన్ని సింబల్స్ అప్లై చేసినా అక్కడే ఉంటాము. అంటే బీతో కనుక స్ట్రింగ్ స్టార్ట్ అయితే దాని తర్వాత ఎన్ని ఏస్ ఎన్ని బీస్ ఉన్నా మనం ఇంక అక్కడే ఉండిపోతాం. డెడ్ స్టేట్ అంటే హ్యాంగ్ స్టేట్, అంటే ఆ స్టేట్ నుంచి మనం రిమైనింగ్ ఎటువంటి స్టేట్స్కి వెళ్ళలేము. సో Q0 మీద ఏ అప్లై చేస్తాం, బి అప్లై చేస్తాం. ఇప్పుడు Q1 మీద ఏ అప్లై చేయాలి. ఇప్పుడు ఏ బి మధ్యలో మనకి ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో కాబట్టి సెల్ఫ్ లూప్లో ఏ అప్లై చేయొచ్చు. ఇక్కడ బి అప్లై చేయొచ్చా? చేయకూడదు. ఈ బి ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు, అంటే ఏబి మధ్యలో ఎన్ని ఏస్ అయినా ఉండొచ్చు, ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు. బట్ ఇక్కడ మనం బి అప్లై చేయకూడదు. వై? బికాస్ డిఎఫ్ఏ అంటే ఏంది, ఒక ఇన్పుట్ సింబల్ని కరెంట్ స్టేట్ మీద అప్లై చేస్తే ఒక్క నెక్స్ట్ స్టేటే రావాలి. సో ఆల్రెడీ మనం Q1 మీద బి అప్లై చేస్తే Q2 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీరు అప్లై చేస్తే ఇంకో నెక్స్ట్ స్టేట్ వస్తుంది. దట్ ఈజ్ నాట్ పాసిబుల్. సో కాబట్టి మనం అప్లై చేయలేం. దేంతో ఎండ్ అవ్వాలి, బీతో ఎండ్ అవ్వాలి. కాబట్టి Q2 మీద ఇక్కడ మనం ఎన్ని బీస్ అప్లై చేసినా ఎటువంటి ఇబ్బంది లేదు, బికాస్ బీతోనే ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయితే మనం ఏం చేయాలి, దాని ముందు స్టేట్కి పంపించాలి. బికాజ్ ఆ ఏ తర్వాత మళ్ళీ మనకి ఏ ఉండొచ్చు, బీతో ఎండ్ అవ్వచ్చు. కాబట్టి దీనికైనా పంపించవచ్చు, లేదంటే దీనికి కూడా పంపించవచ్చు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకొని కరెక్ట్గా కాదో చెక్ చేద్దాం. Q0 మీద ఏ అప్లై చేసాం, Q1 దగ్గర ఉన్నాం. Q1 మీద బి అప్లై చేసాం, Q2 దగ్గర ఉన్నాం. Q2 మీద ఏ అప్లై చేసాము, Q1 దగ్గరకు వచ్చాం. Q1 మీద బి అప్లై చేసాము, Q2 దగ్గర ఉన్నాం. Q2 మీద ఏ అప్లై చేసాం, Q1 దగ్గరకు వచ్చాం. Q1 మీద బి అప్లై చేస్తే Q2 వచ్చింది, విచ్ ఈస్ ద ఫైనల్ స్టేట్. ఈ విధంగా డిఎఫ్ఏ యూజ్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. ప్లీజ్ లైక్ ద వీడియో, subscribe to the channel, as well as share the channel with your friends. Thanks for watching.